ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. ఎన్నో కుటుంబాలని గట్టెక్కించిన ఈ 7 శనివారాల వ్రతం అనేది ఈజీగా ఎలా చేయాలో క్లియర్గా ఇచ్చాను. ఒకసారి అయితే వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇలా ఈజీగా చేసుకోండి. మెయిన్గా ఎవరైతే శనిగ్రహ బాధలతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ వ్రతం చేస్తే కంపల్సరిగా శనిగ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఈ వ్రతం ఆచరించటం వల్ల అవన్నీ తొలగిపోతాయని నమ్మకము. అందరికీ సొంత ఇల్లు కొనుక్కోవాలన్నది ఒక కలగా ఉంటుందండి ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. ఈ వ్రతం ఆచరించినట్లయితే అది కంపల్సరిగా తీరుతుంది. మనం భక్తి శ్రద్ధలతో ఆ వెంకటేశ్వర స్వామిని గనక మనం ఈ 7 శనివారాల వ్రతం నియమ నిష్టలతో చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. మనకు ఉన్న దాంట్లోనే ఆ శ్రీవారికి అయితే ఈ వ్రతం పూజ చేసుకోవచ్చండి. మరి ఎన్ని నైవేద్యాలు పెట్టాలి, ఎన్ని దీపాలు పెట్టాలి అనేది కాదండి. మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఈ పూజ ఆచరిస్తామనేది, ఈ వ్రతం ఆచరిస్తామనేది ముఖ్యం. కావున ప్రతి ఒక్కరూ ఈ పూజా విధానాన్ని ఆచరించి ఈ వ్రతం చేసి మీ అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.